హాయ్ అండి, అందరికీ నమస్తే. పప్పులు నానబెట్టుకోకుండా అప్పటికప్పుడే వడలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ బొంగులు తీసుకొని నానబెట్టి పక్కకు పెట్టేసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా మెత్తగా పట్టేసుకోండి. 1 కప్పు ఉప్మా రవ్వ సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి బొంగులు నానబెట్టేసుకున్నాం కదా, అవి ఇందులోకి వేసేసేయండి మిక్సీలోకి. 1 కప్పు రవ్వకి 3 కప్స్ బొంగులు అయితే సరిపోతుంది. నానబెట్టి ఇందులో వేసుకున్నాక 1 కప్పు కర్డ్ ఉంటుంది కదా, పెరుగు కూడా యాడ్ చేసుకోండి, చిక్క పెరిగే. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోండి. నేను ఉప్మా రవ్వ తీసుకున్న దాంతోనే 1 కప్పు వేసాను. వేసి ఇలా మిక్సీకి పట్టేసుకోండి. ఒక 2-3 పల్స్ ఇచ్చామంటే ఈ విధంగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. మరీ గట్టిగా రాదండి మిక్సీలో వేయడానికి. సో ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకోండి. 3 టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా యాడ్ చేసుకొని ఇలా కలిపేయండి, పిండికి బాగా పట్టేటట్టు. దీంట్లోకి కలిపినాక కొంచెం జీలకర్ర 1 లేదా 2 ఇలా పచ్చిమిర్చి తరుక్కొని వేసేసుకోండి. జీలకర్ర లాస్ట్లో వేయడం వల్ల కలర్ చేంజ్ కాదు, పిండి అనేది ఇప్పుడే వేసేసుకోవాలి కలుపుకున్నాక. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం వాటర్లో తడి పెట్టేసుకొని చేతులు పిండి తీసుకొని ఇలా వడల కింద వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనము పప్పు నానబెట్టి మిక్సీకి పట్టి ఇవన్నీ ఏది లేకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోండి. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ స్నాక్స్గా బ్రేక్ఫాస్ట్లో ఏదైనా ఓకే. ఇలా కొంచెం ఏదైనా చట్నీతో ఇలా సర్వ్ చేసేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.